ఎగ్జామ్స్ అయిపోయిన ఒక 20 రోజుల నుంచి విద్యార్థులు రిజల్ట్స్ ఎప్పుడొస్తాయా ఎప్పుడొస్తాయా అని చెప్పి ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూశారు. అయితే ఓయూ 10లో జరిగినటువంటి సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి నిన్న ఓయూ రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. నిజంగానే ఒక పోరాటం, ఒక యుద్ధమే కదండి. దీంట్లో గెలిచే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి అనుకోకుండా ఓటమి ఎదురయ్యే పిల్లలు కూడా ఉంటారు. దీనికి పెద్ద మనం కుంగిపోవాల్సిన అవసరం అనేది లేదమ్మా. ఒక్కొక్కసారి ఏదన్నా ఒక మిస్టేక్స్ వల్ల కదండి ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి మన ఆసరా అరవిరిని మీరు కూలిపోయిందేమో, అయ్యో నా కళ్ళన్నీ కళ్ళు అయిపోయామో అలా ఎప్పుడు ఫీల్ కావద్దండి. చక్కటి ఆస్కారం అనేది మళ్ళీ మనకు ఉంటుంది రీవాల్యుయేషన్ రూపంలో అనమాట. మన లైఫ్కి ఎవరో ఏదో చేశారని ఎప్పుడు అనుకోవద్దండి. మన లైఫ్కి మనమే రంగేసుకునే వాళ్ళం అవ్వాలి, నిజంగా చెప్తున్నాను. కాబట్టి కుంగిపోకుండా రీవాల్యుయేషన్ పెట్టడం ఒకటి ఉంటుంది. అలాగే 6th సెమిస్టర్ పిల్లలకి ఏంటంటే మళ్ళీ కూడా చెప్తున్నాను, 1 టైం చేసి కూడా ఉండొచ్చు అనమాట. ఇక అయితే క్లాస్లో వచ్చి పాఠాలు వినడం ఇది అయితే ఉండకపోవచ్చు. ఇక క్లాసులో పాఠాలు వినడం అనేది డిగ్రీ స్థాయిది అయిపోయింది. మనం పాస్ అయినా అయిపోయింది, మనం పాస్ కాకపోయినా సరే అయిపోయింది. కానీ మీరు గెలిచినట్టే, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీ కృషి, మీ శ్రమ ఏవైతే ఉన్నాయో ఇవి మంచి చక్కటి డివిడెంట్ ఇచ్చాయి. ఈ సందర్భంగా మీకు శుభాభినందన నేను తెలియజేస్తున్నాను. పాస్ అయిన పిల్లలకి, తర్వాత ఒక 2 సబ్జెక్టులు ఉండిపోయి రీవాల్యుయేషన్లో పాస్ అయ్యే పిల్లలందరికీ కూడా శుభాభినందనలు. గ్రాడ్యుయేట్ అయితే అయ్యారు. తర్వాత చాలా గురుతరమైనటువంటి బాధ్యత మీ చేతుల మీదే ఉంది. నిజంగానే ఆ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మన కర్మకి మనమే బాధ్యులు అవుతాం అన్నట్టు మన భవిష్యత్తుకి మనమే బాధ్యులు అవుతామండి. తర్వాత జాబ్కి వెళ్ళాలా, లేదా MBA చేయాలా, లేదా MCA చేయాలా, ఇలాంటి నిర్ణయం అనేది ఒక చక్కటి నిర్ణయం ఇప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా అయ్యో చదువులో నేను క్లీన్ బౌల్డ్ అయిపోయానే, ఫెయిల్ అయిపోతే నా లైఫ్ అయిపోయింది, అలాంటి భావన ఎప్పుడు కూడా వద్దు. ఎప్పుడు కూడా నీ మనోనిబ్బరం, పాస్ అయినా కోల్పోవద్దు, ఫెయిల్ అయినా కోల్పోవద్దు, పోరాడుతూనే ఉండాలి. మాలాంటి వాళ్ళం ఎప్పుడు మీతోనే ఉంటాం కంపల్సరీగా. మీరు నమ్మినా మీతోనే ఉంటాం, నమ్మకపోయినా మీతోనే ఉంటాం. ఆల్ ద బెస్ట్ అమ్మ, ఆల్ ద బెస్ట్.